నేటి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఈ ఆరాధనలో నూతనముగా పాల్గొన్నటువంటి ప్రియులందరికీ సంఘ కార్యవర్గ పక్షముగా, సంఘ కాపరి కుటుంబ పక్షముగా పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు మనము చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము మనందరికీ సుపరిచితమైనదే. అనేక మారులు ఈ భాగము మీద ధ్యానం చేశాం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మన కొరకు ఈ యొక్క భాగమును ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్ర మార్గమునగా బయలుదేరి కపెర్నహూమునకు వచ్చారు. కపెర్నహూము ఇప్పుడు ఏమని పిలుస్తారంటే టెల్ హోమ్ అని పిలుస్తారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూమును తన పట్టణమని సంబోధించాడు. ఆయన తన పట్టణములోనికి ప్రవేశింపగా అనే మాట మత్తయి గారు రాశారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూమును తన పట్టణముగా చేసుకున్నాడు. తన చుట్టూ గలిలయ, సమరయ, యోదయ ప్రాంతాలు పరిచర్య చేశారు గనక ముఖ్య కేంద్రముగా కపెర్నహూమును ఎంచుకున్నాడు. తన పట్టణమునకు వచ్చిచుండగా మంచము పట్టిన 4 మనుషుల చేత ఒక వ్యక్తి పట్టణములో ఉన్న యేసు ప్రభువారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచమును మోయుచున్న పక్షవాయువుతో మంచము పట్టి మోయుచున్న ఆ 4 వ్యక్తులను ప్రభువారు చూచారు. వారి విశ్వాసమును చూచి, ప్రియులరా, వారి విశ్వాసమును చూచి ప్రభువారు ఒక మాట పలికారు. అంటే ఆ వ్యక్తిని చూడలేదు కానీ ఆ వ్యక్తిని మోయుచున్న వారిని చూచారు. ఈ రోజున ఇక్కడికి వచ్చిన మనలను ప్రభువారు పారచూచుచున్నారు. నువ్వు ఏ మనసుతో వచ్చావో, ఏ ఉద్దేశముతో వచ్చావో, దేనికోసం వచ్చావో, ఎటువంటి ఆలోచనతో వచ్చావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మానవులను పరిశీలన చేయుచున్న దేవుడు. ఆయన కన్నులు భూసంచారము చేయుచున్న కన్నులు. మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, భక్తి గల వారి మీదను భక్తిహీనుల వారి మీదను
ఆయన కన్నులు పడతా ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంచము పట్టినటువంటి మోయుచున్న ఆ నలుగురు పడుచు వారి యొక్క మనసును చూచాడు. వారు ఎటువంటి వారు ఉన్నారంటే విశ్వాసము కలిగిన వారు ఉన్నారు. హల్లెలూయా! చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరుచుదాం. ప్రియులారా, గమనించండి. ఎప్పుడైతే వారి విశ్వాసమును చూచిన ప్రభు ఏమన్నారు తెలుసా? కుమారుడా, ధైర్యముగా ఉండుము. ఈరోజు నా వాక్య సారాంశం ఏంటంటే, కుమారుడా లేక కుమార్తె, ధైర్యముగా ఉండు. నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావో, ఏ ఇబ్బంది కోసమైతే భయపడిపోతున్నావో, దేనికోసమైతే నువ్వు దిగులు పడుతున్నావో, దేనికోసమైతే నువ్వు అలసిపోతున్నావో, దేనికోసమైతే నువ్వు చింతిస్తున్నావో, దేనికోసమైతే నీవు మరి ఆలోచించి బలహీన పడిపోతున్నావో, యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు పురుషుడివైన, స్త్రీవైన, కుమారుడివైన, కుమార్తెవైన ధైర్యముగా ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యము అనే పదము గ్రీకులో దార్షే అనే మాట వాడాడు. దార్షే అనగా అర్థము నమ్మకము లేక ధైర్యము అని అర్థము. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు, తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, కాలు చేతులు అందలేని కొట్టుకుని స్థితిలో ఉన్నప్పుడు, ప్రియులరా, నమ్మకము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ పక్షముగా ఉంటాను, నేను నిన్ను ఆదుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధైర్యము కలిగి, నమ్మకము కలిగి, పట్టుదల ఉండమని ఇక్కడ గ్రీకులో ఆ పదమును వాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ధైర్యము, ఇతనిలో ధైర్యము కోల్పోయాడు. ఇతనిలో ధైర్యము లేనందువలన భయము ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధైర్యము చెడిపోయి భయముతో బ్రతుకుతున్నాడు. మనుషుల మీద ఆధారపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిన పరిస్థితి, నడవలేని పరిస్థితి, నిలవలేని పరిస్థితి, పని చేసుకోలేని పరిస్థితి, తనంతట తాను పని చేసుకొని నడవలేని, నిలవలేని, కూర్చోలేని స్థితిలో ఈ వ్యక్తి కృంగిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిన స్థితిని బట్టి ఇతనిలో ఉన్న ధైర్యము కోల్పోయిన పరిస్థితి సంభవించింది. ఇతడు భయముతో ఉన్నాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు, ఆధారము లేని స్థితిలో ఉన్నాడు, ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నాడు, దుర్భరమైన బ్రతుకుతా ఉన్నాడు. పిల్లరా, ఇక్కడి నుంచి అక్కడికి నడవలేని స్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ధైర్యముగా ఉండగలడా? అటువంటి వ్యక్తి నిబ్బరముగా ఉండగలడా? అటువంటి వ్యక్తి మనశ్శాంతితో బ్రతకగలడా? ఏ ఆధారము లేనటువంటి తన వ్యాధి తనను పట్టి పిప్పు చేస్తుండగా, తన వ్యాధి తనను కృంగగొడుతుండగా, తన వ్యాధి తనను ధైర్యము చంపుతుండగా, అతడుగాడు ఏ విధంగా ఉన్నాడంటే ధైర్యము చెడిపోయిన వాని వలె ఉన్నాడు. నిరుత్సాహములో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, మొయ్యలేని భారముతో ఉన్నాడు, భరించలేని బాధతో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచం మీద కొట్టుకున్న పరిస్థితి,
తన వారు చూస్తూ ఉన్నారు. అయినా ఆయా సందర్భాలలో వారు అన్నం పెట్టగలరు కానీ బయటికి తీసుకెళ్ళరు కానీ పద్దాక తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేరు. అటువంటి స్థితి ఎంత బాధకరమైగా ఉంటుంది. ప్రియులారా, ఎందుకు ధైర్యం కోల్పోయాడు అంటే, ధైర్యము కోల్పోవడానికి అతగాడిలో ఉన్న పాపము ధైర్యాన్ని చంపేస్తుంది. పాపము విశ్వాసాన్ని చంపేస్తుంది. పాపము నిరీక్షణను చంపేస్తుంది. పాపము యథార్థతను చంపేస్తుంది. పాపము వెలుగులో ఉండకుండా చీకటిలో నడిపిస్తుంది. పాపము నీతిగా నడవకుండా చేస్తుంది. పాపము బట్టి మనిషిలో ఉన్న ధైర్యము కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఒక వ్యక్తి తప్పు చేసి దొరికిపోయినప్పుడు ఆ వ్యక్తిని 10 మందిలోనికి తీసుకొని వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడతాడా? తలదించుకొని మాట్లాడతాడా? ఎందుకంటే తాను చేసిన అతిక్రమము వలన అతనిలో ఉన్న ధైర్యము కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా ఇతనిలో ఉన్న వ్యాధిని బట్టి అతనిలో ఉన్న ధైర్యము కోల్పోయాడు. పాపము వలన ధైర్యము కోల్పోయాడు. వ్యాధి వలన ధైర్యము కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని నలుగురు మనుషులు యేసయ్య దగ్గరికి తీసుకొని రాబడ్డారు. యేసయ్య అన్నాడు, కుమారుడా, ధైర్యముగా ఉండము. ప్రియులరా, మన యేసయ్య ఎంత గొప్పవాడంటే, ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఏ పరిస్థితిలో ఉండు, ఏ స్థితిలో ఉండు, నీ స్థితి ఏమైనగా ఉండు, ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నన్ను మన్నించవా అంటే చాలు, ఆయన అభయమిస్తాడు. ఆయన ఏమిస్తాడు? అభయమిస్తాడు. కుమారుడా, ధైర్యముగా ఉండు. ఆయన ధైర్యపరిచే దేవుడు. యేసయ్య అభయమిచ్చే దేవుడు. తన దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎన్నడూ వెనుకకు పంపించడు. ఎందుకో తెలుసా ప్రియులరా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యం చెప్పడం చాలా అవసరం. అవి మానసికంగా కొంత నిబ్బరాన్ని కలిగిస్తాయి. బాగులేని వ్యక్తిని, మంచం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, రేపు చచ్చిపోతావు లేరా అంటే బాగుంటుందా? ఏమనాలి? ఏం అవ్వదులేనన్న, ఏమి అవ్వలేదులే తల్లి, దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను చూసుకుంటాడు. యేసయ్య నాలాంటోడు కాదు, ఆయన ప్రేమస్వరూపి. అమ్మా నిన్ను లేవనెత్తుతాడు అని నువ్వు చెప్పేవనుకో, 1000 ఏనుగులంత బలం అతనికి వస్తారు. ముందు చూడండి, కుమారుడా ధైర్యముగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? కుమారుడా ధైర్యముగా. నువ్వు ఎలాంటోడు అలాంటోడు అన్నాడా? మనమైతే ఏం చేస్తాం? క్లాస్ పీకేస్తాం శుభ్రంగా. ఇంకా శుభ్రంగా క్లాస్ పీకేసి చుచ్చు అంటాం. యేసయ్య అట్లా అనలా. ఏ పరిస్థితులు వచ్చాడో ఆయనకు తెలుసు, ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఆయనకి ఏమి చెయ్యాలో ఆయనకు తెలుసు. కాబట్టి తెలిసిన యేసయ్య ఏమన్నాడంటే, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి.
ధైర్యముగా కారణము ఏమిటంటే మొదట పాపాలు క్షమించబడాలి. మనము చేసే పాపాలు క్షమించబడితే ధైర్యము కలుగుతుంది. రెండవదిగా ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో రెండవదిగా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో స్వస్థత కలిగిందో ఆ వ్యక్తికి ధైర్యము కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. ఏమన్నాడు? యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వెందుకు భయపడిపోతావు? పడిచివాడు 40 సంవత్సరాల వయసు యెహోషువకు వచ్చింది. 40 సంవత్సరాలు యవన కాలము. యవన కాలములో ఉన్న యెహోషువ 40 సంవత్సరాలు దేవుడు తన పరిచర్యకు పిలుచుకుంటున్నాడు. మోషే యెహోషువను అభిషేకించాడు. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు నడిపించడానికి భయపడిపోతూ ఉన్నాడు. భయపడిపోతుంటే దేవుడు యెహోషువ మనసును ఎరిగిన వాడై ఏమంటున్నాడంటే, యెహోషువ భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇంకా అంటాడు చూడండి. 7వ వచనం. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. యెహోషువ ఎందుకు భయపడిపోతావు? కొంతమందికి ప్రార్థన అంటే భయం, కొంతమందికి వాక్యం చదవడం అంటే భయం, కొంతమందికి సాక్ష్యం అంటే భయం, కొంతమందికి సువార్త అంటే భయం, కొంతమందికి నడకంటే భయం, కొంతమందికి ప్రియులరా ఉపవాసం అంటే భయం, కొంతమందికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా విజ్ఞాపన ప్రార్థన అంటే భయం, కొంతమందికి ప్రియులరా 3 దినాలు సంపూర్ణ ఉపవాసం అంటే భయం. మరి చర్చికి లేకపోతే టిఫిన్లు చేసి వస్తారు. టిఫిన్లు చేసి వచ్చి మేము 3 రోజులు ఉపవాసము అంటారు. హల్లెలూయా. ఏం చేస్తారండి? భయం. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నువ్వు భయపడకు, బహు జాగ్రత్తగా ఉండయ్యా. నేను నడిపించేవాడు, నేను నీకు ఆలోచన చెప్పిన వాడు, నేను నీలో ఏమీ లేదు. నువ్వు మనిషి ఘటంగా ఉండు. నడిపించేవాడు నేను, చెప్పేవాడు నేను, అన్ని జరిపించేవాడు నేను అన్నాడు. దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, నువ్వు నిలబడితే నేను మాట్లాడుతాను అన్నాడు. ఏమన్నాడు? సాక్ష్యం చెప్పడానికి నిలబడడానికి కూడా ధైర్యం చాలదు. దేవుడు చేసిన మేలు అనుభవించి అరిగించుకొని ఆయన కొరకు చెప్పడానికి వాళ్ళు అందులో ఏడుపు ఒకటే. ఆ ఏడుపు 5 నిమిషాలు తినేద్దే. యేసయ్య ఏం చేశాడు మరి ఆ ఇతరులకు తెలియాలా అంటే ఏం తెలుస్తుంది? ఆయన గొప్పతనం ఏం తెలుస్తుంది? నీ పట్ల ఏం చేశాడో, నీ పట్ల ఎలా చేశాడో ఎదుటి వారికి అర్థం అవ్వాలంటే ధైర్యము తెచ్చుకొని ఆ భయాన్ని దేవుని గొప్ప చెప్పి ఆ కన్నీరును ఆపి నువ్వు సాక్ష్యం చెప్పాలి. అది సంతోషకరమైనటువంటి సమయం, ఆనందకరమైన సమయం. నువ్వు చెప్పే సాక్ష్యము 10 కొలది బలపరచబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యెహోషువతో దేవుడు అంటున్నాడు, బహు జాగ్రత్తగా ఉండు, ధైర్యముగా ఉండు. 8, 9 వచనాలు కూడా అదే మాట చక్కగా చెప్పబడ్డాడు. చూడండి ప్రియులరా, ఏమన్నాడంటే 9వ వచనం. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలా? నిబ్బరము అంటే ధైర్యం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పక్షవాతంతో పడి వ్యక్తిని దేవుడు అంటున్నాడు,
కుమారుడా, ధైర్యముగా ఉండు. నువ్వు ధైర్యముగా ఉంటే నేను నీకు సహాయం చేస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 27వ కీర్తన 14 చరణములు కూడా ధైర్యముగా ఉండమని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ధైర్యముగా ఉండాలంటే ఏమి చేయాలి మనం? ధైర్యముగా ఉండాలంటే ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలంటే ఏం చేయాలి? ధైర్యముగా ఉండాలంటే ఏమి చేయాలంటే మొట్టమొదట దేవుని యందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము చూడండి. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగుండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ప్రియులారా, ఈ పక్షవాయువు గలవాడు, ఈ జబ్బు పడినటువంటి వ్యక్తి బాగుపడడానికి, పాపములు క్షమించటానికి కారణము ఏమిటి అంటే అతడు దేవుని యొద్దకు వచ్చి దేవుని యందు విశ్వాసముంచి అతడు దేవునిలో నిలవడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీకు ధైర్యము కావాలి అంటే నువ్వేమి చేయాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. నువ్వు దేవుని యందు నిలిచి ఉండకపోతే చిన్నదానికి పెద్దదానికి భయపడవలసి వస్తుంది. నీకు భయము లేకుండా ధైర్యముగా ఉండాలంటే యేసయ్య యందు నిలిచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే ఆ తీగకు విలువ ఉంటుంది. ఆ తీగే పచ్చగుంటుంది. ఆ తీగే ఫలభరితమైన బ్రతుకుకు ఆస్కారం ఉంటుంది. ఆ తీగే ఎదుగుతూ ఉంటుంది. అందుకన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు సాధించింది ఏమీ లేదు. నాకు వేరుగా ఉండి మీరు పట్టుకెళ్ళింది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? తీగే ద్రాక్షవల్లిలోనే నిలిచి ఉంటేనే బాగుపడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీవు స్వస్థత పొందవలసిన పరిస్థితి ఉన్నా, నీ పాపములు క్షమింపబడవలసిన పరిస్థితి ఉన్నా, నీ అవసరతలు తీరాలన్నా, నీ అక్కరలు తీరాలన్నా, నీ కుటుంబము సమృద్ధిగా నిలవాలన్నా, నీవు ధైర్యముగా ఉండాలన్నా నువ్వు మొదట ఆయన యందు నిలిచి ఉండాలి. నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నీలోన నిలిచి ఉంటాడు. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5-7 వచనాల్లో చెప్తాడు చూడండి. ద్రాక్షావల్లిని నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో. చూశారండి? ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారి యందు దేవుడు నిలిచి ఉంటాడు. అప్పుడు బహుగా వారు ఏమవుతారు? ఫలిస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ పక్షవాయువు గలవాడు దేవుని యందు నిలిచి ఉండడానికి వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో, నిలిచాడో, అతగాడు ఏం చేశాడంటే ప్రియులారా, యేసయ్య దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. రెండవదిగా ఆయన యందు నిలిచి ఉంటే పాపములో క్షమిస్తాడు, ఇక పాపము చేయకూడదని ఆయన నమ్మాడు. మూడవదిగా మీరు చదివితే, మూడవదిగా చూస్తే ఆయన యందు నిలిచి ఉండువాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. అందుకే 1 యోహాను 4వ అధ్యాయము 15వ వచనం, 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయము 24వ వచనం మీరు చూస్తే దేవుని యందు నిలిచి ఉండువాడు దేవుడు యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటారు. చాలామంది అబద్ధ బోధకులు,
అబద్ధ ప్రవక్తలు ఏమని ప్రకటన చేస్తున్నారంటే యేసయ్య దేవుడు కాడు అని చెప్తున్నారు. యేసయ్య దేవుని కుమారుడు కాడు అని చెప్తున్నారు. వారెవరంటే యెహోవా సాక్షులు. వారు ఏం చేస్తారంటే ముసుకైపోయినా పర్వాలేదు, కళ్ళు మూయకపోయినా పర్వాలేదు, మీరు విశ్రాంతి దినమును పాటించాలి. వీళ్ళు అబద్ధపు బోధకులు. ఎవరైతే యేసుక్రీస్తును దేవుడిగా కుమారుడిగా అంగీకరించరో అటువంటి వారందరూ అబద్ధికులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పక్షువగా వాయువు గలవాడు యేసయ్య దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. యేసయ్యే నా పాపాలు క్షమిస్తాడని విశ్వసించాడు. ఈ పక్షవాయువు గలవాడు ఏం చేశాడో తెలుసా? యేసయ్య యందు నిలిచి ఉన్నాడు గనుక ఆయన ఆజ్ఞలను పాటించటానికి ఇష్టపడ్డాడు. ఎవరు ఆయన ఆజ్ఞలు పాటిస్తారో తెలుసా? ఆయన యందు నిలిచి ఉన్నవారు. ఈ లిస్టులో మనం ఏ లిస్టులో ఉన్నామో తెలిసిపోద్ది, ఏ తెగలో ఉన్నామో తెలిసిపోద్ది, మనం ఎటువంటి వారమో తెలిసిపోద్ది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు ఆయనలో నిలిచి ఉండే వ్యక్తివి కావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఆ పక్షవాయువు గలవాడు దేవుని యందు నిలిచి ఉండుటకు నిశ్చయించుకున్నాడు. అందుకే దేవుడు ధైర్యపరిచాడు. నీవు నేను కూడా ఆ విధముగా దేవుని యందు నిలిచి ఉంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? బిడ్డ, ధైర్యముగా ఉండ, దేనికి భయపడొద్దు, దేనికి ధైర్యముగా ఉంటావు, ఇంకా చింతపడ్డానికి ఆస్కారము ఉండదు. హల్లెలూయా. రెండవదిగా చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు దేవుని యందు నిలిచి ఉన్నాడు గనుక పాపాలు క్షమించటం జరిగింది, స్వస్థత కలగడం జరిగింది. ఇప్పుడు అతడు దేవుని యందు ఉన్నాడు. రెండవదిగా నువ్వు ధైర్యముగా ఉండాలి అంటే పరిశుద్ధత యందు నిలిచి ఉండాలి. దేని యందు నిలిచి ఉండాలి? ఇది కొంచెం మనకి ఎగ్నిస్ట్గా ఉండొచ్చు. ఏంటి? చదవండి ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులరా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. ప్రియులరా, రెండవదిగా మన మీద దోషారోపణ చేస్తుంది. దోషారోపణ చేస్తున్నప్పుడు మనము ధైర్యముగా ఉండలేము. మన మీద మనము చేసిన అతిక్రమాలు, మనము చేసిన పాపములు, మనము చేసిన దోషములు, మనము చేసిన మరి అవిధేయత పనులు, మనము చేసిన అక్రమమైన పనులు ఏం చేస్తాయంటే దోషారోపణ చేస్తాయి. అప్పుడు మనలో పరిశుద్ధత ఉండదు. ప్రియులరా, అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉండడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎక్కడుంటాడు? ఎవరి మధ్య ఉంటాడు? పరిశుద్ధుల మధ్య ఉంటాడు. అపవిత్రుల మధ్య, అపవిత్రమైన దాని మధ్య ఆయన ఉండడు. కాబట్టి మన మీద దోషారోపణ చేస్తారు. ఏ దోషారోపణో అది మనకు తెలుసు. నీ దోషారోపణ నేను చేయలేను కదా. నా దోషము నాకు తెలుసు. నేను ఏ మాట అన్నానో
నా ఆలోచనలు ఎలాగున్నాయో, నా ఊహలు ఎలాగున్నాయో, నా ఉద్దేశాలు ఎలాగున్నాయో, నా చూపు ఎలాగుందో, నా నడత ఎలాగుందో, ఇంట్లో ఎలాగున్నానో, వీధిలో ఎలాగున్నానో, మందిరంలో ఎలాగున్నానో అది నాకు మాత్రమే తెలుసు. మందిరములో పరిశుద్ధముగా ఉండి సోమవారం నుండి శనివారం వరకు చిరంజీవిలాగా ఉంటే, ఆదివారంలాగా మళ్ళీ పౌలుగా మారితే ఇప్పుడు ఎలాగున్నట్టు? నా హృదయం ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ధైర్యముగా ఉండాలి అంటే పరిశుద్ధత యందు నిలిచి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన గైకొనుని ఎడల, మరి దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. ఇప్పుడు మన హృదయము దోషారోపణ లేనప్పుడు దేవుని ఎదుట ధైర్యముగా ఉండగలం. కొన్నిసార్లు మనలో దోషం ఉంటుంది, ఎదుటోళ్ళ మీద దోషాలు రేపుతాం. అందుకే యేసయ్యమన్నాడు, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటోళ్ళ కంటిలో ఏంటో నలిసి పెద్దదా, దూలం పెద్దదా? ఏంటో దూలమే పెద్దది. కానీ దూలం ఉంచుకుంటాను నా కంటిలో, కానీ చిన్న నలుసు. దేవుని బిడ్డలారా, నా కంటిలో దూలం ఉంచుకొని ఎదుటోళ్ళ కంటిలో నలుసు చూస్తే ఏం ప్రయోజనం? మొదట నిన్ను నువ్వు కడుక్కో. మొదట నీ హృదయ దోషారోపణ శుద్ధి చేసుకో. అప్పుడు ఎదుటివారి దోషము కడగొచ్చు. నాలో పుప్పుడు ఏంటో గంపడు పుప్పులు ఉంచుకొని ఎదుటోళ్ళ పుప్పులు చూస్తే బాగుంటుందా? మరి మన పుప్పులను బట్టి యేసయ్య ఎలాగా ఆలోచిస్తాడు? అయ్యో, రక్తము కార్చానే, ప్రాణం పెట్టానే, బలైపోయానే, పాపము క్షమించానే, దోషము తొలగించానే, అయ్యో నేరస్తుడిగా వీలు కొరకు మారిపోయానే, వివస్త్రుడిగా మార్చబడ్డానే, గతి లేక మతి లేక వారి మధ్య ఉన్నానే. నా బ్రతుకు వారి బ్రతుకులను బాగు చేయాలని ఆశపడితే వారు ఇంకా పుప్పులుగా ఉన్నారని యేసయ్య ఏం చేస్తాడు? ఇంకా మారకపోతే అపవాదికి అప్పగించేస్తాడు. అపవాదికి అప్పగించిస్తే అపవాది నచ్చినట్లుగా వాడుకొని నరకానికి తీసుకెళ్తాడు. నరకం ఎంత భయంకరం ఉంటుందో! ఏ ఒక్కడో తప్పు చేయడానికి ఇష్టపడడో, తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడడో, తప్పులుగా చేయడానికే చీకటి గదులకు పరిగెత్తరో. కారణం ఏంటి తెలుసా? ముక్కు రాలిపోద్దట, మళ్ళీ ముక్కు వస్తుందట, మళ్ళీ చెవు రాలిపోద్దట, చెవు వస్తుందట, శరీరం రాలిపోద్దట, మళ్ళీ శరీరం వస్తుందట. కేకలు కేకలు, ఏడుపు, యాతన. నరకం అలాగ ఉంటుంది. దేవుని బిడ్డ, నీవు మరణము పొందకముందే పరిశుద్ధతలో నిలిచి ఉండడానికి ఇష్టపడు. నా యేసయ్య చేతగానోడు కాదు, చేతులు ముడుచుకునేవాడు కాదు, నా యేసయ్య గుడ్డివాడు కాడు. నీ మాట, నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుండుట, లేచుట, నడుచుట సమస్తము లెక్క పెడుతున్న దేవుడు. ఆయన మతి మరుపు కలిగిన దేవుడు కాడు. నీ జీవితం దీవెనకరంగా భూమి మీద ఉండాలి అంటే పరిశుద్ధత యందు నిలిచి ఉండాలి. పరిశుద్ధత యందు నేను పరిశుద్ధుడు గనుక మీరును, పేతురు రాసిన పత్రికలో ఉంది, పరిశుద్ధత యందు నిలిచి ఉండాలి. మూడవదిగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా ధైర్యము కలిగి ఉండాలంటే ప్రియులారా, మూడవదిగా ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేని యందు నిలిచి ఉండాలి? ప్రేమ యందు. 1 యోహాను 4వ అధ్యాయం 16-17 వచనాలు చూసి, మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు ఆమేన్, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మూడవదిగా, నువ్వు ధైర్యముగా ఉండాలి అంటే, నీ కుటుంబము సుఖముగా, సంతోషంగా, పరిపూర్ణంగా ఉండాలి అంటే దేని యందు నిలిచి ఉండాలి తెలుసా? ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు.
ఏ ప్రేమ? 6 మాసాల నుండి పోయే ప్రేమ కాదు. ఏ ప్రేమ? 3 సంవత్సరాల నుండి ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ? ఆరని ప్రేమ. ఏ ప్రేమ? మారని ప్రేమ. ఏ ప్రేమ? అమర్యాదగా నడవని ప్రేమ. ఏ ప్రేమ? ఉప్పొంగని ప్రేమ. ఏ ప్రేమ? ఇలా జ్ఞానము కలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమలో నిలిచి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాం. ప్రేమ అంటే ఎవరో? యేసయ్య. ప్రేమ అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యను మనం ఏం తెలుసుకున్నాం? యేసయ్య దేవుడని ఎరిగి ఉన్నాం. ప్రేమమయుడని ఎరిగి ఉన్నాం. ఆ ప్రేమమయుడును ఎరిగి ఉండి నమ్ముకుని ఉన్న మనము ఆయన యందు ఏముండాలి? నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఏది ఇస్తే ప్రేమించటం కాదు, ఏది ఇవ్వకపోతే ప్రేమించడం కాదు, గసిరితే జట్టు పీసని కాదు, గసరకపోతే నీ జట్టు ఉన్నట్టు కాదు. ఏమంటారు చిన్నపిల్లలు? గసిరేమనుకో, డాడీ జట్టు పీస్ డాడీ. కొడితే ఏమంటారు? జట్టు పీస్. పోనీ అత్తుకున్నామనుకో, డాడీ నేను నీ జట్టు, మమ్మీ జట్టు కాదు. అలాంటి జట్లు మనవి ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రేమలో మార్పు లేదు. ఆయన యందు నిలిచి ఉన్న వారిలో మార్పు ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలైన మనము కూడా ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ యందు నిలిచి ఉండాలి. అప్పుడు వాని యందు దేవుడు నిలిచి ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకంటాడు 4వ అధ్యాయం, మొదటి యోహాను 4వ అధ్యాయం 12వ వచనములో 11వ వచనములో అంటాడు, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకరిని ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఇక్కడ దొరికిపోతాం. ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. నీవు నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోతే నువ్వు యేసయ్యలో లేని వ్యక్తివి. నువ్వు యేసయ్యలో లేకపోతే ఎదుటి వ్యక్తిని ప్రేమించలేవు, క్షమించలేవు, ఆదరించలేవు, చేర్చుకోలేవు. నీవు దేవుని యందు ఉన్నావు అన్న నిదర్శనం ఏంటంటే అందరితో కలిసి ప్రేమింప మనసు ఉంటుంది. ఏమండి, నా ఇష్టం అండి, నేను దెబ్బలాడుకున్నామండి, వాళ్ళ ముఖం చూడమండి, చచ్చినా చూడమండి. చచ్చితే నువ్వు ఎలాగో చూడవు, బతికినప్పుడే చూడాలి. చచ్చినప్పుడు ఎలాగా చూడం, బతికినప్పుడే చూడాలి అంటున్నాడు. మీరు ఒకరిని ఒకడు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇంకా అంటాడు చూడండి, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండెను. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియో ఆయన మన యందు ఉన్నాడనియో తెలుసుకొనుచున్నాము. కాబట్టి ప్రియులారా, ప్రేమ యందు నిలిచి ఉండాలి. వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది, ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏ మానవుడో దేవునిని చూచి ఉండలేదు. కాబట్టి ఒక్కరినొక్కడు ప్రేమిస్తే ఉన్న ఎడల దేవుడు వారి యందు నిలిచి ఉంటారు. అప్పుడు దేవుడు వారి యందు నిలిచి ఉంటారు. కాబట్టి ప్రేమలో నిలిచి ఉండాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. అంటే కపటము లేని ప్రేమ, దాపరకము లేని ప్రేమ, అసూయ లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఏమండి, నువ్వు కూరాకిస్తే దానిలో ఏం ప్రేమ ఉంది? నిన్ను తిట్టినోడినే ప్రేమిస్తే అందులో మజా ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నిన్ను కొట్టినోడిని ప్రేమిస్తే అది ప్రేమ ఉంటుంది. నిన్ను అసహించుకొని నువ్వు ప్రేమిస్తే ప్రేమ ఉంటుంది. యేసయ్య ఎలాగ ప్రేమించాడంటే ఆయనను ద్వేషించేవారిని, దూషించేవారిని, కొట్టేవారిని, తిట్టేవారిని, బాధ పెట్టేవారిని ఆయన ప్రేమించాడు. ఆయన బిడ్డలైన మనము కూడా ఏం చేయాలా? పాస్టర్ గారు ప్రైజ్లో 2 దండాలు పెడతావు కానీ ఎదుటి వ్యక్తినే ప్రేమించాడు. పాస్టర్ గారిని మట్టుగా ప్రైజ్ లార్డ్,
అయ్యగారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ ప్రైజ్ లార్డ్, కానీ ప్రేమ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రేమ యందు నిలిచి ఉండాలి. కాబట్టి అప్పుడు ధైర్యముగా ఉంటాం. అప్పుడు దేవుడు మన యందు ఉంటాడు. మన యందు ఎప్పుడైతే ఉన్నాడో మనకి ఏ భయము, ఏ దిగులు, ఏ బాధ, ఏ చింత, ఏ కరువు, ఏ కాటకాలు, ఎటువంటి సమస్యలు ఉండవు. వచ్చినా వాటి నుండి దేవుడు రక్షిస్తాడు, సహాయము చేస్తాడు. కాబట్టి ఈ పక్షవాయువు గలవాడు ధైర్యముగా ఉండు అని ప్రభువు చెప్పాడు. ఆ పక్షవాయువు గలవాడు దేవుని మాటలు ఆలకించి దేవుని యందు నిలవడానికి ఇష్టపడ్డాడు, పరిశుద్ధతగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమను పొందుకొని ఆ ప్రేమ వందల మందికి పంచటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొన్ననే ఒక న్యూస్ చూశాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. వాళ్ళ అమ్మలు అన్నారంట, రే వాళ్ళు చాలా పేదోళ్ళు, అలాంటి వాళ్ళు ప్రేమిస్తే పెట్టరా సిగ్గుమాలున్నాడా, నువ్వు చూస్తే నేనంత అన్నట్టుగా ఉన్నావు, ఆమె చూస్తే రాత్రి కళ్ళకు వచ్చిన దానిలాగా ఉందిరా, డాడీ ఆమెను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అన్నాడట. తండ్రి అన్నాడంట, పరువుకి ఎక్కి వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోతే చచ్చిపోరా అన్నాడంట. అయితే రానే వచ్చింది. కొంచెండంట దూరం వెళ్ళిపోయాడట. దూరం వెళ్ళిపోయి పోనీలు ఎందుకని అమ్మాయికి ఫోన్ చేశాడట. అమ్మాయికి, హలో మై డియర్, ఏమంటారు, మై డియర్ డార్లింగ్, హౌ ఆర్ యూ, ఎక్కడున్నావు అన్నదట. నేను ఇంట్లో ఉన్నాను అన్నదట. ఏం చేస్తున్నావు, అన్నం తింటున్నాను. ఇప్పుడు నీకు అన్నం తినే పరిస్థితా, నేను కొండ మీద ఉన్నాను అన్నాడట. కొండ మీద ఎందుకు వెళ్ళిపోయావు, కొండ మీద ఎందుకు ఉన్నావు అన్నాడు. మా నాన్న నిన్ను చేసుకోవద్దని. అయితే నన్ను చేసుకోకపోతే కొండ ఎందుకు ఎక్కిపోయావు, కొండ దిగు అన్నదట. నేను చచ్చిపోతానంటే, నువ్వు చచ్చిపోతే నాకేంటి అన్నదట. నువ్వు చచ్చిపోతే, చూసారా ప్రేమ ఎలాగుంది, ఏమండి ప్రేమ ఎలాగుంది చూడండి, ఎంత ఘోరం అండి. ఆమె కోసం తండ్రిని ఎదిరించాడు, తల్లిని ఎదిరించాడు, ఇల్లు విడిచి కొండకి వెళ్ళిపోయాడు. ఆమె ఏమంటుందంటే, కొండకి వెళ్ళిపోయి నువ్వు దిగిపో వచ్చి అన్నది. ఇంకా ప్రియులరా, బ్లేడ్ పట్టుకున్నాడు, వేసుకున్నాడు, రక్తం కారేస్తుంది. రక్షించేవారు ఎవరు? అటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ కాదు. పిల్లరా, యవన పిల్లలారా, వ్యర్థమైన ప్రేమలకు మీరు బలి అవ్వకండి దయచేసి. చాక్లెట్కో, సినిమా టిక్కెట్కో, బైక్ మీద ఎక్కించుకోవడానికో ఆశపడతారు దొంగలు. అటువంటివి మీరు ఆశపడద్దు. అవి మీ యవ్వన జీవితాన్ని బుగ్గుపాలు చేయడానికి సాతానుగాడు వేసే పన్నాగం. సినిమా హాల్కి వెళ్దాం రావచ్చు కదా, సినిమాకి టికెట్ కొంటారని వెళ్ళిపోయారు అనుకో, నీ బతుకు సినిమా అయిపోద్ది. అంత అవసరమా, అంత అవసరమా? అదిలో ఆ ప్రేమలో స్వార్థాలు ఉంటాయి. ఆ ప్రేమలో భయంకరమైన మనసు కలిగి ఉంటుంది. నీ నిండి జీవితాన్ని పాడు చేసుకోకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తండ్రిగా నేను చెప్తున్నాను, మీ తండ్రిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు 15 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు కూర్చొని అన్నం తింటారు. మీరు బాగా చదివితే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు, మీ మీద పెట్టుకున్న ఆరాటాలు, మీరు మనసు పెట్టి చదివి కష్టపడితే మీరు మీ వీధిలో మీ ఊరిలో కష్టపడే వాళ్ళకు కాకుండా కూర్చొని అన్నం తినే పరిస్థితిలోనికి మీరు వెళ్తారు. కాబట్టి దండం పెట్టి చెప్తున్నాను, యవన బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగి మీ జీవితాలు కాపాడుకొని దేవునిలో నిలవడానికి ఇష్టపడండి. ఆయన మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు.
నువ్వేం చేస్తున్నావు నీ తల్లికి తెలియదు. నువ్వెలా నడుస్తున్నావు నీ తండ్రికి తెలియదు. నువ్వెవరితో వెళుతున్నావో తెలియదు. నీ కొరకు వాళ్ళు కష్టపడుతున్నారు. ఆకలి చంపుకొని, వాళ్ళు మాసిపోయిన గుడ్డలు కట్టుకొని మీకు మంచి బట్టలు ఇస్తూ ఉన్నారు. అయ్యో నా పిల్లలు టౌన్లో చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. అయ్యో నా బిడ్డలు ఎదుటి వాళ్ళ దగ్గర చులకనగా అవ్వకూడదని, అపహాస్యపాలు అవ్వకూడదని వాళ్ళు చింపురు గుడ్డలు కట్టుకొని వాళ్ళు మీ కొరకు మంచి బట్టలు కొంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు బాగుపడతారని, మీరు శుభ్రముగా ఉంటారని, మీరు మంచిగా జీవిస్తారని, వారి ఆశలు మీరు నెరవేరుస్తారని తల్లిదండ్రులు మీ కొరకు ఎవడో చెడిపోయినోడు, ఎవడో చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నాడు, ఏదో బొగ్గు బండి మీద వచ్చి, అద్దె బండి మీద వచ్చి మీ దగ్గర ఇలాగిలాగా వంకర డింకరలో నడిస్తే మీరు దానికి నవ్వి మనసిచ్చిస్తే చివరికి చెడిపోయేది మీరే. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, దేవుని యందు నిలిచి ఉండడానికి మనము సిద్ధపడదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉందాం. నీ ఎడ్యుకేషన్లో ధైర్యం అవసరం, నీ చదువులో ధైర్యం అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండుము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.